హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. ఇది నిన్నటి వీడియో. నిన్న కొత్త అమావాస్య అంట కదా, అయితే ఇల్లు తుడిచి ఇల్లు ఒత్తుతున్నాను. ఇక్కడ ఇల్లు మొత్తం ఒత్తడం అయితే నేనైతే షూట్ చేయలేదు, ఇలా కొంచెం అయితే షూట్ చేశాను. ఇక్కడ బయటనైతే ఇల్లు ఒత్తేసాను. బయట ముగ్గు పెట్టడానికని వచ్చాను. సుద్దు ముక్కలు అయితే అయిపోయేవి. ఇలా కలర్ చాక్ పీసులు అయితే ఉన్నాయి. ఈ కలర్ చాక్ పీసులతో అయితే ముగ్గు వేస్తున్నాను. ఇక్కడ మెట్ల మీద అయితే ఇగోండి ఈ విధంగా అయితే డిజైన్లు వేస్తున్నాను. 3 మెట్ల మీద 3 వేరు డిజైన్లు అయితే వేసాను. ఈ బయటని కడగడం కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఒక్కరిదాన్ని అయిపోయిన వీడియో తీయడం అయితే అవ్వలేదు. ఈ విధంగా ముగ్గు వేసినప్పుడు అయితే చేతితో కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని అయితే పెట్టాను. ఇది కొత్తగా వేస్తాను ఈ డిజైన్ అయితే. ఇలా సైడ్ డిజైన్ అండి అది. ఇక్కడైతే 5 చుక్కల ముగ్గు అయితే వేస్తున్నాను. పెద్దగా ముగ్గులు రావు. ఎప్పుడు 5 చుక్కలు 7 చుక్కలు 8 చుక్కల ముగ్గులు అయితే వేస్తాను. నేను ఇక్కడ ముగ్గు వేయడమే ఆలస్యం. పక్క నుంచి ఒకవైపు నుంచి మా బాబు అయితే వచ్చేసాడు. నన్ను అయితే చాలా అల్లరి పెట్టాడు. చాక్ పీస్ ఇచ్చి అలా వీడియో తీసినప్పుడే కాదండి, ఇప్పుడు వాయిస్ ఎడిటింగ్ ఇస్తున్నాను కదా, అప్పుడు కూడా వచ్చి చూడండి ఎలా అయితే అరుస్తున్నాడో. ఫస్ట్ అక్కడ అయితే వినిపించింది కదా వాయిస్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసారా, ఆ చాక్ పీసులు అయితే ఇచ్చేయమంటున్నాడు. ఇచ్చాను. నేను ఒక 3 చాక్ పీసులు తెచ్చాను. అందులో ఒకటి ఇచ్చాను ఫస్ట్. అయినా సరే అదిగోండి పక్కన ఆ డిజైన్ ఏదో వేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇంకో చాక్ పీస్ అయితే తీసేసుకున్నాడు. ఇంకోటి కూడా ఇచ్చాను. నా ముగ్గుని చూడండి ఎలా చెరిపేస్తున్నాడు కాలుతోని. ముగ్గు వేసిన వెంటనే అయితే ముగ్గు అయితే పాడైపోయింది. అప్పుడు వాడిని తీసుకొని వెంటనే పక్కకైతే పెట్టాను. మళ్ళీ ముగ్గు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి ఎలా చెరిగిపోయిందో ముగ్గు. ఇంక ఈ సైడ్ని అయితే డిజైన్ వేసేస్తున్నాను. ఇంకా తులసికోట దగ్గర కూడా ముగ్గు వేశాను. అదైతే వీడియో తీయలేదు ముగ్గు పెట్టినప్పుడు. తర్వాత ఇదిగోండి ఆరిన తర్వాత ఇలా ఉంది. తులసికోట దగ్గర అయితే ఇలాగ 8 చుక్కల ముగ్గు అయితే వేశాను. ఇంకా ఇది నైట్ వచ్చేసి ఇవి ఎందుకు అనుకుంటున్నారా, ఇవి శనగపప్పు గారెలు అయితే వేయడానికి అయితే ఇలా నానబెట్టి వాటర్ అయితే వడకట్టాము. ఇలా శనగపప్పు గారెలు, అట్లు, గోధుమ పిండితో అట్లు వేసి దేవుడి దగ్గర అయితే ఈరోజు పెడతాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా అందులోనే వేయడానికి గ్రైండ్ చేసి అందులో వేస్తాము. ఇదిగోండి నీట్గా అయితే వాష్ చేసేసుకొని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఇవన్నీ మెత్తగా పేస్ట్గా నలిగేటట్టు గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. ముందుగా శనగపప్పు, మినపప్పు నానబెట్టుకున్నాము కదా, అవి వడకట్టుకున్నాము. జిబ్బులో వేసి వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాము గారెల కోసం. ఈ గారెలు వండేసి దేవుడికి పెడతాము. ఇదిగోండి ఇక్కడ గోధుమ పిండి అయితే కలుపుకొని ఉంచుకున్నాం. బెల్లం, గోధుమ పిండి ఈ విధంగా గోధుమ పిండిలో వాటర్, బెల్లం వేసుకొని అయితే అట్టు కోసం అయితే కలుపుకున్నాను. ఈ అట్టు వేసేసి దేవుడికి పెడతాము. గారెలు కూడా దేవుడికి పెడతాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.